నాతో పాటు సహచర కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ మీడియా సమావేశం ముఖ్యాంశం ఏమిటంటే గడిచిన 5-6 నెలల నుంచి పదే పదే అవినీతి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద, గౌరవ ఎమ్మెల్యే గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పదే పదే దుర్భాషలాడడం, లేనిపోని అబండాలు మోపడం, ఫాల్స్ అలిగేషన్స్ అంటే లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారితో పాటు వారి అనుచరులు, వారి మిత్రమండలి అంటారా లేకపోతే భజన గ్యాంగ్ అంటారా, అది మీరే నిర్ణయించుకోవాలి. వనపర్తిలో ఓడిపోయి చెల్లని వాళ్ళు కూడా మండలాలకు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంది. మనం పెట్టే ప్రెస్ మీట్లు ఒక పార్టీలో వండుకుంటూ గౌరవపదంగా వండుకుంటూ మనం పెట్టే ప్రెస్ మీట్లు భావి తరాలకు, యువతకు ఆదర్శంగా ఉండాలి. అంతేగాని ఈ ప్రెస్ మీట్లు చూసి చీ తూ అని అనుకునే విధంగా ఉండొద్దు. ఇది జెన్జీ యుగం. జెన్జీ యుగం ఏం ఆలోచిస్తారంటే ప్రజలు పనిచేస్తున్నారా, నాయకులు పనిచేస్తున్నారా లేదా అని చూస్తారు. అంతేగాని మీరు ప్రెస్ మీట్లు పెట్టి లేనిపోయి ముఖ్యమంత్రి గారిని తిడితేనో, ఎమ్మెల్యే గారిని పర్సనల్గా తిడితేనో, కార్యవర్గ సభ్యులను తిడితేనో, కౌన్సిలర్ గారులను తిడితేనేమో అవన్నీ చేస్తే మేము గొప్పవాళ్ళు అయిపోతాము, దానివల్ల 2 రీల్స్ వస్తాయేమో, ఫేస్బుక్లో పాపులర్ అయిపోతుంది అనుకుంటారేమో. కానీ ప్రజలు చీ తూ అని అనుకునే విధంగా ఉంటారు. కాబట్టి దయచేసి నేను మాజీ మంత్రి గారికి సలహా ఇస్తున్నా, మీరు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. వాస్తవాలు మాట్లాడడానికి మేము ఉన్నాం ఇక్కడ. మీరు పిలువండి, ఎప్పుడన్నా వస్తాం మేము. ఎనీ క్షణం మీ ఇంటికి రమ్మంటారా, మీ ఫామ్ హౌస్కి రమ్మంటారా, గాంధీ చౌక్ రమ్మంటారా, రాజీవ్ చౌక్ రమ్మంటారా, మొన్ననే పెట్టిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం గారు రమ్మంటారా, మీరు చెప్పండి, తారీఖు మేము వస్తాం, చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. నువ్వు చేసిన అవినీతి ఏందో నిరూపిస్తాం. నువ్వు మాట్లాడే భాష ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, వనపర్తి ప్రజలందరికీ కూడా నిరూపించే ప్రయత్నం మేము చేస్తాం. అంతటితో ఆగిపోలేదు. 2023 కన్నా ముందు నీ బట్టలు మొత్తం మేము ఇప్పినాం, ఓడగొట్టినాం నిన్ను. నువ్వేందో వనపర్తి ప్రజలకంతా నిరూపించినాం మేము. అది మర్చిపోయినావు నువ్వు. ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇంకా సమయం ఉంది. రాబోయే రోజుల్లో గ్రామాన గజ్జగట్టుకొని తప్పెట్టగొట్టి నువ్వు చేసిన అవినీతిని నిరూపించాల్సిన ప్రయత్నం మేము చేస్తాం. అందులో మళ్ళీ రాబోయే ఎలక్షన్లో నువ్వు పోటీ చేయడానికి కూడా భయపడాల్సిన పరిస్థితిని మేము తీసుకొని వస్తాం. నిన్న మొన్న మాట్లాడుతున్న ప్రాజెక్టుల గురించి ఆయన గణపసముద్రం గురించి మాట్లాడుతుండు, మా ప్రాంత రైతుల గురించి మాట్లాడుతున్నాడు, నా ప్రాంత రైతుల గురించి మాట్లాడుతున్నాడు, కిలాగన్పూర్ రైతుల గురించి మాట్లాడుతున్నాడు. కిలాగన్పూర్ రైతులను మోసం చేసింది నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2018లో మెరుగైన నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి 5 సంవత్సరాలు వాళ్ళతో టైంపాస్ చేసి చివరికి ఆయన దిగిపోయే సమయంలో 2023లో ఒక గెజెట్ మరియు జీవో తీసుకొని వచ్చిండు. ఆ గెజెట్లో ఏముందంటే నేను చదువుతాను, తర్వాత పత్రికా మిత్రులకు నేను ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పత్రికా మిత్రులు, మీ మీద అత్యంతమైన బాధ్యతలు ఉంటుంది సమాజంలో. ఇవన్నీ వాస్తవాలు రాయాల్సిన అవసరం ఉంటుంది. మేము తప్పు చేస్తే మా గురించి రాయండి, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ గురించి రాయండి. బట్ వీటన్నిటితో పాటు గవర్నమెంట్ అనేది ఒకటి ఉంటుంది, జియో అనేది ఒకటి ఉంటుంది, ఆర్డర్ కాపీస్ అనేది ఒకటి ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది, సిస్టమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సిస్టంలోకి లోతుగా వెళ్తే ఇవన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి ఇవన్నీ పత్రికాముఖంగా మీ అందరి ముందర నేను బయటపెట్టాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఈ గెజెట్లో ఏం చెప్తున్నారంటే, డేటెడ్ 18/07/2023 ది తెలంగాణ గవర్నమెంట్ has a gazette notification to be published. The provision made in the estimate is 5,50,000 rupees per acre. అంటే గణపసముద్రంలో మునుపు ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కింద కేవలం 5,50,000 రూపాయలు నష్టపరిహారం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. ఇది మీ గెజెట్, మీ నోటిఫికేషన్ కూడా ఇందులో ఉంది. ఆ రోజు మేము మేఘారెడ్డి గారు రైతుల పక్షాన పోరాడినాం, మేము రైతుల పక్షాన కొట్లాడినాం. మేము ఆ రోజు రైతులను మేము సంతకాలు పెట్టేయలేదు. హైకోర్టులో రిట్ పిటిషన్ చేసినాం. ఫేర్ కంపెన్సేషన్ లేదు. ఇది కిలాగన్పూర్లో లోకల్లో చాలా విలువైన భూములు మీరు ఇచ్చే 5.5 లక్షలకి ఒక ప్లాట్ కూడా రాదు. కాబట్టి మేము ఆ రోజు తిరగబడడం జరిగింది. రిట్ పిటిషన్ వేసినాం, హైకోర్టులో స్టే తీసుకొని వచ్చినాం. ఎలక్షన్ల దగ్గరికి వచ్చే టైంలో
మెగారెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నడిగడ్డలో గన్పూర్ చౌరస్తాలో మాట ఇవ్వడం జరిగింది, రైతులకు మెరుగైన పరిహారం ఇప్పిస్తారని చెప్పేసి. అదే మాట మీద ఈరోజు 12,60,000 రూపాయలు మేము నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అర్థంగా అవ్వట్లేదు ఏంటంటే, మీరు తీసుకొచ్చిన చట్టం, మేము రిజర్వాయర్ వద్దన్నాం, ఆ రోజు చెరువు ముద్దన్నాం, రిజర్వాయర్ వద్దన్నాం, దానికి కూడా మీ కమిషన్ల కోసం, హర్ష కన్స్ట్రక్షన్ తోటి కమిషన్ల కోసం ఎవరో ఒక వాడో వీడో ఒక చెడిపోయిన ఇరిగేషన్ డిఈ ఉంటాడు, వాళ్ళందరి సలహా తీసుకొని నీవు అది ఫీజిబుల్ ప్రాజెక్ట్ కాదు. వాస్తవంగా గణప సముద్రం ఫీజిబుల్ ప్రాజెక్ట్ ఇట్స్ నాట్ ఎ ఫీజిబుల్ ప్రాజెక్ట్ ఫర్ రిజర్వాయర్. అలాంటిది మీరు బలవంతంగా రైతుల దగ్గర మీరు ఆ రోజు పొలాలు లాక్కోవడం జరిగింది. నేను చూసిన అన్న, మీరు నమ్మరు, రైతులు కాళ్ళ మీద పడ్డ నిరంజన్ రెడ్డి వస్తే, అయ్యా మా భూములు తీసుకోకండి, మీకు ఇది ఫీజిబిలిటీ కాదు, దానిపైన ఎర్రగడ్డ ఉంది, అక్కడ ప్రభుత్వ స్థలం ఉంది, మీరు అక్కడ కానీ రిజర్వాయర్ కడితే ఈ భూములన్నీ కూడా సుమారుగా 600 ఎకరాలు మీరు కాపాడినట్లు అవుతారని చెప్తే, ఎర్రగడ్డ దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అక్కడ పెద్ద గిడ కడితే కమిషన్ రావు ఆయన కడితే. దీన్ని బండ్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి ఎస్టిమేషన్లు పెంచుకొని కాంట్రాక్టర్లకు డబ్బులు తప్పవచ్చు కాబట్టి ఆ ప్రయత్నం చేసిండి నిరంజన్ రెడ్డి. ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి మీరు రైతులకు ఇంత తక్కువ నష్టపరిహారం ఇప్పిస్తే ఎలా అని అంటున్నాడు. ఆయన వాస్తవాలకి వెళ్తే, మీరు గన్పూర్ బ్రాంచ్ కెనాల్లో 100 ఎకరాలు కోల్పోయింది, కిలగన్పూర్ ప్రజలు 100 ఎకరాలు కోల్పోయినారు. అంటే 2017 ఆ రోజు ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్నాడు, ప్లానింగ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన. అంటే సుమారుగా 9.5 సంవత్సరాలు ఆయన ప్లానింగ్ బోర్డు 4.5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డుగా ఉన్నాడు, 5 సంవత్సరాలు వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు, 9.5 సంవత్సరాలు ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. గణపూర్ ప్రజలకు కనిష్టంగా అంటే 4.5 lakhs to 5.5 lakhs మాత్రమే కంపెన్సేషన్ ఇప్పించిండు. అదే రోజు మల్లన్న సాగర్లా 18 లక్షల రూపాయలు ఇప్పించిండు. మరి ఆ రోజు నువ్వు ఏడిపోయినావు, ఏడ పండుకున్నావు? మరి గణపూర్ ప్రజలకు ఎందుకు ఇప్పించలేదు? ఈరోజు నువ్వు కపట ప్రేమ చూపిస్తున్నావు, ముసలి కన్నీళ్ళు ఈరోజు కాలుస్తున్నావు కదా, ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? గణపూర్ రైతులు గుర్తుకు రాలేదా మీకు? మల్లన్న సాగర్లో 18 లక్షలు 20 లక్షల రూపాయలు ఇప్పించినావు, నీవు గణపూర్ ప్రజలకు మాత్రం 5.5కి ఎందుకు ఇప్పించినావు? వాస్తవాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళెవరు కూడా ఆ రోజు వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదు, ఆ సాహసం కూడా చేయకపోయేది. వాళ్ళు ఆడిపోతే ఏం చేయాలి? మందులో సోడా పోయాలి, బజ్జీలు తినిపించాలి, ఆ మందు బాటిల్ ఓపెన్ చేయాలి తప్ప ఆ ఊడియం చేసిండ్రు. అంతేగాని వీళ్ళు వాస్తవంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలి గన్పూర్ ప్రజల కోసం అని ఎన్నడూ కూడా వాళ్ళు మాట్లాడింది లేదు. దాంతోపాటు ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మీద ఆయన మాట్లాడతాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి. అయ్యా, పాలమూరు రంగారెడ్డికి మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 35,000 కోట్ల అంచనాతో స్టార్ట్ అయ్యింది. మీరు ఆ రోజుకి ఎన్ని నిధులు ఇచ్చారు? ఆ రోజులో ఆ ప్రాజెక్టు పేరు చెప్పుకొని నువ్వెంత దున్నుకున్నావు, పక్కలో ఉన్న ఆల వెంకటేశ్వర రెడ్డి ఎంత దున్నుకున్నాడు, ఈ చీరలాయన ఎంత దున్నుకున్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఎంత దున్నుకున్నారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టింది కేవలం ఈ 5-6 మంది ఎమ్మెల్యేలు సంపాదించుకోవడానికి మాత్రమే, కానీ ప్రజలకు ఉపయోగపడే ఒక్కటి వంగ చేసలేదు. లాస్ట్కి వచ్చేసరికి జాతికి అంకితం అంట. అది వెట్రన్ అని చెప్పేసి హడావుడిగా మీరు చెంబులు తీసుకురండి, బింజలు తీసుకురండి, ఇంక అయిపోయింది మొత్తం కృష్ణానది నీళ్ళు వచ్చేసేసినాయి అని చెప్తా. ఆడ మెయిన్ కాలువనే లేకపోతే అయ్యా నీళ్ళు ఎట్లా వస్తాయి? ఒక్క ఎకరం కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా సాగునీళ్ళు ఇవ్వలేనట్టు అసమర్థుడు ఎవరంటే నిరంజన్ రెడ్డి. ఆ ప్రాజెక్టు వాళ్ళకి ఎట్లా అవసరం వచ్చిందంటే, కేఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి కమిషన్లు తీసుకోనికే, ఇల్లులు కొనుక్కోనికే, ప్లాట్లు కొనుక్కోనికే వాళ్ళకు పనికొచ్చింది. అంతేగాని ఏ విధంగా కూడా పాలమూరు రంగారెడ్డి వల్ల రైతాంగానికి కానీ పాలమూరు ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు జరగలేదు. దాంతోపాటు ఈయన చెప్తాడు, మేము ఆ ప్రాజెక్టులు కట్టినాం, ఈ ప్రాజెక్టులు కడతాం. అన్నా, మీ అందరినీ నేను తీసుకొని పోతా, రాండి నా ఊరికి రాండి. నా ఊరు పక్కల నేరేడు జనంలో ఒక చిన్న రిజర్వాయర్ మొదలుపెట్టిరు, 2017లో మొదలుపెట్టిరు. దాన్ని ఈ రోజు వరకు కూడా దాన్ని అసంపూర్ణంగానే ఉంది. దాని కెపాసిటీ ఎంతో తెలుసానా? 0.25. అంటే ఒక 0.25 కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ని కూడా నువ్వు కంప్లీట్ చేయలేని అసమర్థుడవు. ఈరోజు నువ్వు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలి. ఓన్లీ 0.25 రిజర్వాయర్ అన్న, దానికి బండ్ స్ట్రెంగ్ చేయాల్సినంత అవసరం లేదు. ల్యాండ్ అక్విజిషన్ అప్పటికి అయిపోయింది. ఈయన దెబ్బకు కాంట్రాక్టరే చనిపోయాడు. బాలచంద్ర రెడ్డి గారు పాపం ఆయన చనిపోయి స్వర్గంలో ఉన్నాడు. ఈయన దెబ్బకు
ఈయనకు అడిగే కమిషన్లకు తట్టుకోలేక పని మధ్యలో వదిలేసేసి ఈరోజు అసంపూర్ణంగా ఉంటే మా ఎమ్మెల్యే గారు వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారి తమ్ముడిని మేము రిక్వెస్ట్ చేస్తే ఈరోజు అది కంప్లీట్ చేసే స్టేజ్కి వచ్చిందన్న. ఈరోజు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తుంటే, దానికన్నా ముందు 70% బిల్లులు తీసుకొని అందులోకి 30% కమిషన్ తీసుకొని మేము అన్నాం. వాస్తవంగా మేము ఉన్నాం ఆడ, మేము అందరం ఉన్నాం, మేము ఆ రోజే ఉన్నాం ఆడ. మాకు తెలుసు అది ఏం జరిగిందో మాకు తెలుసు. ఈరోజు ఆయన మాట్లాడతాడు ఎమ్మెల్యే గారి గురించి వ్యక్తిగతంగా దూషణలు. ఎందుకన్నా ఆయన బయట దేశానికి పోతే జల్సాలు చేయడానికి పోతాడట. మనం ఏపీ గనికి పోయినావా? 9.5 సంవత్సరాలు 43 సార్లు పోయినా. ఎందుకు పోయినావు నువ్వు? నీకెందుకున్నాయి బ్యాంక్ అకౌంట్లు మలేషియాలో, సింగపూర్లో నీకెందుకున్నాయి బ్యాంక్ అకౌంట్లు? ఏమనంటే నా పిల్లలు వ్యాపారం చేస్తున్నారు. అరే నువ్వు మంత్రి కాకనే ముందేమో పిల్లలు చదువుకుంటుండ్రి, నువ్వు మంత్రి అనగానే పిల్లలు వ్యాపారం చేస్తారా? కోట్ల రూపాయలు సంపాదించుకుంటారా? కాదు కదా. 43 సార్లు నువ్వు విదేశీ పర్యటనలు చేసి బయట నువ్వు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇక్కడ ప్రూ యూనిక్ తోటి నేను ఇంకా ముందుకు వస్తాను. అన్ని వాస్తవాలు తీసుకొని వచ్చినా కాబట్టి దాని గురించి చర్చించుకుందాం. ఫారెన్ టూర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా, నువ్వేం పీకినావు 43 సార్లు. ఈయన దగ్గర ఒక పాత నెంబర్ ఉంటుండే, మీ అందరికి తెలుసు అది. నా దగ్గర కూడా ఉంది, నేను మిక్స్తా. ఇప్పుడు నేను ఆ నెంబర్ పనిచేస్తలేదు ఇప్పుడు. అన్న ఎవరన్నా వాస్తవంగా మనందరం కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంటే అది సిగ్నల్ ప్రాబ్లం వస్తే ఇంకో ఫోన్ తీసుకుంటాం, అంటే ఇంకో నెంబర్ తీసుకుంటాం. కానీ ఈ నెంబర్ మాత్రం అలాగే పెట్టుకుంటాం కదా. దీన్ని తీసుకుపోయి చింపి మనం గన్పూర్ కాల్వలు ఏం కదా. ఆ ఫోన్తో పాటు సరే సిమ్ తప్పు చేసిందేమో, ఫోన్ ఎందుకు తప్పు చేస్తుందన్నా? దీనివల్ల ఏం చెప్తున్నా మీకంటే, ఈయన చేసిన అవినీతే కావచ్చు, ఈయన చేసిన క్రిమినల్ మైండ్ తోటి ఈయన ఆలోచన చేసి బయట దేశాలలో బ్యాంక్ అకౌంట్లు, పాస్పోర్ట్లు తిరగడం వల్ల ఐటీ ఈడీ వాళ్ళ రేడార్లో పడ్డాడు. కాబట్టి ఆయన అడావుడిగా ఎవరో ఆయన లాయర్ కానీ ఆయన చెప్పుకుంటాడు, ఆయన గొప్ప లాయర్ అనుకుంటాడు. కానీ నా దృష్టిలో ఆయన చెట్టు కింద ప్లీడర్ మాత్రమే, ఆయన గొప్ప లాయర్ ఎప్పటికీ కాలేదు. సో ఆ రోజు హడావుడిగా ఆ రాత్రే దాన్ని డిస్మాంటిల్ చేసిండు ఆ సిమ్ని. అంత అవసరం లేదు కదా. నా దగ్గర ఒకటే సిమ్ ఉంది, నాకు తెలిసి విలేకరుల దగ్గర అందరూ కూడా ప్రతి ఒక్క దగ్గర ఒకటే సిమ్ ఉంటుంది. ఆ సిగ్నల్ రాకపోతే, ఆ నెట్వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఇంకో ఫోన్ తీసుకుంటాం, డ్యూయల్ సిమ్ పెట్టుకుంటాం. ప్రతి ఒక్క ఫోన్లలో మన దగ్గర డ్యూయల్ సిమ్లు ఉంటాయి. కానీ అట్లా చేయలే ఆయన. ఆ ఫోన్ని మొత్తానికి తీసేసి ఆ సిమ్ని త్రాష్ చేసి కొత్త నెంబర్ తీసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ గతం అయితే మర్చిపోరు. ఆయన విదేశాలకు వెళ్ళిన రికార్డు ఉంటుంది, ఆయన బ్యాంక్ అకౌంట్ రికార్డులు ఉంటాయి. ఆ బ్యాంక్ పేర్లు ఉండగా నేను చెప్తాను మీకు, నేను ఫర్దర్గా మే బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. అందులో అకౌంట్ ఏమో అవసరమన్నా? ఒక భారతీయుడికి బయట దేశంలో వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే నీకు వ్యాపారం అని ఉండాలి, నీకు ఇన్వెస్ట్మెంట్ అని ఉండాలి, లేకపోతే నీకు అక్కడ ఇన్కమ్ అని ఉండాలి. ఆయన వ్యాపారం చేయడానికి బిజినెస్ మ్యాన్ కాదు, ఎంప్లాయీ కాదు. ఆయన కేవలం అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి. ఇక్కడ వచ్చిన కమిషన్లన్నీ తీసుకొని పోయి ఇక్కడ బ్యాంకులలో వేసుకుంటే దొరుకుతామని చెప్పేసి ఎవడో అవలగాడిచ్చిన సలహా మీద ఆయన పోయి మలేషియాలో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేసి కోట్ల రూపాయలు పెట్టుకున్నాడు నా బ్యాంక్ అకౌంట్లలో. ఇది ఆయన చరిత్ర. నీవు ఫారెన్కి వెళ్ళి జల్సాలు చేస్తుంటే మేము ఎన్నడూ ఏం మాట్లాడలేదు. సరే కదా, నువ్వు ఎప్పుడో రోజు దొరుకుతావు, ప్రజలకు జవాబుదారీ, అది ప్రజల సొమ్ము, ఖచ్చితంగా ప్రజలే దాన్ని వెలికి తీస్తారు అని చెప్పేసి మేము కాముకున్నాం. ఈరోజు మేఘారెడ్డి గారి కుమారుడు డ్యూయల్ డిగ్రీ ఎంతో కష్టపడి మేఘారెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. నీలాక అత్తనో మామనో భిక్షం పెడితే పొలిటికల్ భిక్షం పెడితే రాలేదు. మేఘారెడ్డి గారు అత్తనో మామనో ఎవరు పార్టీలలో లేరు, ఎమ్మెల్యేలుగా పనిచేయలేరు. కష్టపడి దుక్కి దున్ని ట్రాక్టర్ నడిపి టిప్పర్ నడిపి స్వతహాగా వచ్చిండు, స్వతహాగా ఎమ్మెల్యే అయ్యిండు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. నీవు గీకి 30 సంవత్సరాలు గీకితే మేమందరం గుట్టకు రాళ్ళు మోసినట్టు మేమందరం సహకరిస్తే ఒక్కసారి ఎమ్మెల్యే అయినాం. ఒక్కసారి, ఓన్లీ సింగిల్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే. మేము ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎమ్మెల్యే అంటాం. అంటే ఆ 5 సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇస్తే 2 సంవత్సరాలు కరోనాని ఇట్లా పడినావు, మిగతా సంవత్సరాలు బంధు ప్రీతి, డబ్బు ప్రీతి, ఆడ కబ్జాలు చేద్దామా, ఈడ కబ్జాలు చేద్దామా, ఆడ స్కీమ్ వేద్దామా, ఈడ స్కీమ్ వేద్దామా, ఇవే నీ మొత్తం చరిత్రలో జీవితంలో 70 సంవత్సరాలకు వచ్చినావు నువ్వు. ఈ ఆక్రోశం, ఈ ఆవేదన నేను చూస్తుంటే కొన్నిసార్లు మాకే బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నా నేను, కొంచెం చూసుకోండి, మంచి డాక్టర్ దగ్గర చూపియండి ఆయన. ఎందుకంటే ఈ మధ్య 5-6 నెలల నుంచి చూస్తుంటే ఆయన సిగమూగినట్టు ఊగుతున్నాడు.
ఆయన సంభాషణ, ఆయన భాష ఏ విధంగా ఉందంటే నేను కూడా మీకు ఒక 30 సెకండ్స్ రికార్డ్ చేసుకొని వచ్చిన మీకు వినిపిస్తా. మీ మీద చాలా బాధ్యత ఉంది. ఇంతకుముందుకు ఓన్లీ మేము ఈ నియోజకవర్గంలో చెప్తుండే, ఇప్పుడు పక్క నియోజకవర్గంలో రాష్ట్రం అంతా కూడా మాజీ వ్యవసాయ మంత్రి, మాజీ అవినీతి, మాజీ నిరంజన్ అంతా కూడా మాజీ వ్యవసాయ మంత్రి, మాజీ అవినీతి, మాజీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని మేము నిరూపించాల్సిన అవసరం తోవే కొద్దికి బయటపడుతున్నాయి. ఆ రోజు ఏం చెప్పిండు, ప్రెస్ మీట్ పెట్టి నేను నిజాయితీ పరుణ్ణి, ఒక చేతికి ఒక బ్యాండ్ కట్టుకొని వచ్చిండు, ముసలి కన్నీళ్ళు కాల్చుకుంటూ, మీడియా మిత్రులారా మిమ్మల్ని అందరినీ కూడా ఏసీ బస్సులో తీసుకుపోయి భోజనం పెట్టి నేను కట్టిన ఫామ్ హౌస్లో 1 ఎకరా కూడా కబ్జా చేసి ఉంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి రికార్డులో ఉంది. తెలంగాణ భవన్లో పెట్టిండు. ఆ రోజు రాత్రికి వాళ్ళ బాస్ పిలిచి తిట్టిండు, బుద్ధి ఉందావా నీకు, మస్తు కబ్జాలు చేస్తావా, నువ్వెందుకు రాజీనామా చేస్తావు అంటాడు. మళ్ళీ రోజు నుంచి ప్రెస్ మీట్ బంద్. మళ్ళీ రోజు మీడియా మిత్రులు గుర్తుకు రాలే, ఆ ఏసీ బస్సు రాలేదు, దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మీడియా మిత్రులు మాత్రం తీసుకొని పోలేదు. నేను చెప్తున్నా మిత్రులారా, మా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మా దగ్గర అంత డబ్బులు లేవు, ఏసీ మేము అక్రమంగా సంపాదించిన పైసలు లేవు, కానీ మా కార్లలో మిమ్మల్ని తీసుకొని పోతాం, రండి వాస్తవాలు చూపిస్తాం. కృష్ణా నదిని కొల్లగొట్టాడు. కృష్ణానది మీద 140 ఎకరాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కాంపౌండ్ వాల్, సీసీ 1 ఫీట్ కాంక్రీట్ వాల్, సీసీ రోడ్స్, సీసీ కెమెరాస్, ఫామ్ హౌస్, ఇవన్నీ కూడా మీరు కళ్ళకద్దినట్లు ఆడ చూడవచ్చు. 1 ఎకరం కాదు కదా, దగ్గర నోటీస్ ఇచ్చి, గద్వాల కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చి ఇప్పటికీ 8 ఎకరాలు రికవరీ చేయడం జరిగింది. 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆ కాంపౌండ్ వాల్ మధ్యలో, అంటే ప్రభుత్వం భూమిని కూడా ఆక్రమించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక సాధారణంగా మేము ఏ విజిలెన్స్ని అప్రోచ్ కాలేదు, ఏ సిబిసిఐడిని అప్రోచ్ కాలేదు. ప్రజావాణిలో దరఖాస్తు పెడితే నీ కోటలను బద్దలు కొట్టి నీ కాంక్రీట్ వాళ్ళని చీల్చి ఆ 8 ఎకరాలు కాపాడడం జరిగింది. మొన్న తోగితే మళ్ళా సర్వే నెంబర్ 55 మానోపాట్ సర్వే నెంబర్ 55లో ఇది ప్రభుత్వ రికార్డు ప్రకారము గవర్నమెంట్ భూమి, చెరువు. ఇది చెరువు ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉంటుంది. ఇది 2020 కొత్త ఆర్ఓఆర్ ప్రకారం కూడా ఆ చెరువే. కానీ సడన్గా వీళ్ళ బిడ్డ వచ్చి కొనేస్తుందన్న, దాన్ని ధరణిలోకి వెళ్ళి మార్చేసేస్తారు. అది ప్రభుత్వం భూమి పోయి పట్టా భూమి అయిపోతుందన్న. మ్యాజిక్, నిరంజన్ రెడ్డి మ్యాజిక్, ధరణి మ్యాజిక్. ఇది ధరణి మ్యాజిక్ అంటారు దీన్ని. ఇట్లా జరుగుతుందన్న ఎక్కడన్నా. ప్రభుత్వం భూమిని కొల్లగొడితేవి, చెరువును కబ్జా చేస్తేవి, నీ బిడ్డ పేరు మీదకి ఎక్కించుకుంటేవి. ఇది ఎంతవరకు సమంజసం? నేను పెట్టే ప్రెస్ మీట్ ఇంతకుముందే చెప్పిన, వాడవాడలా నీ గురించి చెప్తామని. ఈ జెన్జీ వనపర్తిలో ఉన్న జెన్జీకి మొత్తం చెప్తాం నువ్వు చేసిన అక్రమాలు ఇట్లాంటివి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నీ నోరు అదుపులో పెట్టుకుంటే మేము కూడా గౌరవంగా నీ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోము. వీటన్నిటికీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రేపో మాపో మేము నోటీసులు పంపిస్తాం దీని మీద. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం దీన్ని. సార్ 55 సర్వే నెంబర్లో చెరువు అని ఉంది సార్, మీరు సడన్గా దాన్ని ధరణిలో వాళ్ళ బిడ్డ పేరు మీద ఎందుకు వస్తారు సార్ అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. దీన్ని కూడా తీసుకుంటామన్నా. మొత్తానికి అదొక 10 ఎకరాలు, ఇది ఒక 4 ఎకరాలు 22 గుంటలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము సుమారుగా 14.5 ఎకరాలు రికవర్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈయనకు దగ్గర 23 ఎకరాలు ఉందన్న ఇదే కాంపౌండ్ వాళ్ళ లోపల. ఓడిపోయినాక ఎక్కడ బండారం బయటపడుతుందో, నేను ఎక్కడ జైలుకు పోతానో అని చెప్పి ఆ ల్యాండ్ని బినామీ, అంటే శశిధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన అధికారులు, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని అనేక పదజాలను విమర్శించడాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక నన్నైతే విధవా అని అన్నాను. ఈ మాటను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే విధవలు నేను కాదు, మీరు విధవలు.
ఆ విధవలుగా మారడానికి వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల గురించి ఒక ఉదాహరణ చెప్తా. ఒకటే ఉదాహరణ, విధవ నేను కాదు నువ్వు విధవ అనడానికి జరిగినటువంటి సంఘటన ఒకటే చెప్తా. నేను అప్పుడున్నటువంటి గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ గారికి ఫోన్ చేసి, అన్న పెట్రోల్ బంకు పక్కన చింతలం బంకు ఇంకా 10 ఎకరాల భూమి ఉంది, ఆయన కాశమోని యశమోని నాగమ్మ పేరు భూమి ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు స్థలం ఫ్రీ ఇస్తారంటన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు కృష్ణ గారు. మీరు ఎంబడే తహసీల్దార్ రాజేందర్ గౌడ్ గారు ఉన్నారు, మీరు ఆ పాస్బుక్ వాళ్ళు ఇస్తున్నట్లు లెటర్ ఇవ్వండి అంటే నేనే స్వయంగా పోయి యశమోని నాగమ్మ పాస్బుక్ లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆమె తోలుకొని పోయి వాళ్ళ కొడుకుని తోలుకొని నేను రాజేంద్ర గౌడ్ తహసీల్దార్ గారికి ఉచితంగా మేము ఇస్తాం, అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కడితే మా పార్టీ కూడా డెవలప్మెంట్ అవుతుంది, ఇంట్లో మధ్యలో ఉంటుంది. చాలా 3 రోజులు ఉన్నాయి దానికి, ఇటు బృందావన్ టాక్స్ నుంచి ఇటు చిట్యాల రోడ్ నుంచి మా ప్రాంతం పాత కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి లెటర్ ఇవ్వలేదు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మరి ఉచితంగా స్థలము ఊరు మధ్యలో, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఊరు మధ్యలో ఉండాలి, దానికి సెక్యూరిటీ ఉండాలి, కోట్ల రూపాయలు విలువ చేసే డాక్యుమెంట్స్ ఉంటాయి, ఊరు మధ్యలో కడితే బాగుంటుందని చెప్పిన తర్వాత నాగోరం అవతల గుట్టల మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ వేసి, ఆ వెంచర్ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి లాబింగ్ లో పడి ఇప్పుడు నన్ను వెధవన్న డబల్ వెధవరాలు ఒక వస్తువు గిఫ్ట్ గా తీసుకొని ఆ రోజు ఇక్కడ ఏదైతే ఉచితంగా ఇస్తున్న స్థలాన్ని కాకుండా వాళ్ళ బాస్ ను ఒప్పించి ఆడ నిర్మాణం చేసింది రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఎండింగ్కి వచ్చింది. ఇది విధవలు చేసే పనే, మంచి వాళ్ళు చేసే పనే. కాబట్టి వాళ్ళ బాస్ అయినా విధవలు అంటాడు, ఎవరి చోట నాయకులు కూడా విధవలనే అంటున్నారు. విధవలం మేము కాదు నాన్న, విధవ పనులు చేసి మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ లా పోయిండు, ప్రజలు తిరస్కరించండి. మిమ్మల్ని మున్సిపల్ పని ఎన్నికలు నీవు విధవలు చేసి ఇట్లాంటి గిఫ్ట్ ఏదో వస్తువు తీసుకున్నారు, అటువంటి విధవ పనులు చేసి మీరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని తిరస్కరించండి. మేము కాదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏమన్నా గుట్టల మధ్యలో పెడతారా? కోట్ల విలువ చేసే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటాయి, కోట్ల రూపాయలు చేతులు మారుతాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ. అటువంటి గుట్టల మధ్యలో పోయి నిర్మాణం చేయడం వల్ల ఎవరి బహుమానం తీసుకోవడం కోసానికి అక్కడ నిర్మాణం చేశారు. మీరు విధవ పనులు చేసి మీరు ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లో తిరస్కరించారు. మీరు విధవ పనులు చేసి మీ స్థాయి కింది స్థాయికి ఆడ కూడా విధవ పనులు చేసి మీరు విధవలుగా మారి రోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో తిరస్కరించారు. మేము కాదు విధవలు, విధవ పనులు చేసి మీరు విధవలు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు, ఇది వ్యక్తిగతంగా దూషించాల్సిన పద్ధతి కాదు ఇది. కాబట్టి మీరు మంచి ఆలోచనతో పోవండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిజంగా వీళ్ళ వనపర్తిలో ఉండే నాయకులు ఎందుకో డిప్యుటేషన్లోకి వెళ్ళిపోయారు. మా ఎమ్మెల్యే గారు నిజంగా అమరవీరుల కోసానికి స్తూపం కట్టినాక ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఎన్నో త్యాగాలు చేసినటువంటి జయశంకర్ సార్ గారు విగ్రహం పెట్టిన తర్వాత కొద్దిగా వనపర్తిలో ఉన్న నాయకులకు తికలేసేది. ఎందుకంటే 10 ఏళ్ళు మేము ఉన్నాం, ఏం చేయలేం, అమరవీరులకు స్తూపం కట్టలేం, జయశంకర్ గారు విగ్రహం పెట్టలే, మేము ఎన్ని విధోపాలు చేసుకుంటూ పోయినాం. కాబట్టి ఆ డిప్యుటేషన్ లో పోయి ఇష్టం వచ్చినట్లు మండలాలు తిరుగుకుంటా విమర్శ చేస్తాడు. సరైన విధానం కాదు ఇది. ఇప్పటికైనా విధవ పనులు బంద్ చేసి మంచి పనులు చేస్తే భవిష్యత్తు ఉంటుందని